రిషి బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఈ మధ్యనే వచ్చాడు. మంచి ఉద్యోగం, మంచి సాలరీ. హ్యాపీగా గడిచిపోతుంది. ఒకరోజు రిషి ఆఫీసు నుండి రాగానే ఫ్రెషప్ అయి బాల్కనీలో నిలబడి చూస్తున్నాడు. ఎదురుగా ఒక ఫ్లాట్లో బాల్కనీలో ఒక అమ్మాయి అక్కడ నిలబడి ఇటువైపే చూస్తోంది. కొత్తగా ఎవరో వచ్చినట్టున్నారు అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఎప్పటిలానే బాల్కనీలోకి వచ్చి బయటికి చూస్తున్నాడు. ఆ అమ్మాయి ఇటువైపు చూసింది. తను కూడా ఆమె వైపు చూశాడు. అలా కొన్ని రోజులు ఆ అమ్మాయి కూడా రిషిను చూడడం జరిగింది. ఒకరోజు ఎప్పటిలానే బాల్కనీలో కొచ్చి చూస్తున్నాడు. ఆ అమ్మాయి కూడా అక్కడే ఉంది. ఆ అమ్మాయి నవ్వుతూ చెయ్యి ఊపుతుంది. షాక్ అయ్యాడు రిషి. తను కూడా హాయ్ అని చెయ్యి ఊపాడు. రిషి రోజు వస్తున్నాడు. తన కళ్ళు ఆ అమ్మాయినే వెతుకుతున్నాయి. ఆ అమ్మాయి వచ్చింది. తనకేసి చూసింది చిరునవ్వు నవ్వుతూ. తను పలకరింపుగా చిరునవ్వు నవ్వాడు. ఇలా రోజు ఆ అమ్మాయి రిషి కళ్లతో నే పలకరించుకునేవారు. రిషి మనసులో ఆ అమ్మాయి మీద ప్రేమ స్టార్ట్ అయింది. ఇలా కొన్ని రోజులు పోయాక రిషికి ఆఫీస్ పనిమీద బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. తిరిగి రావటానికి ఒక వారం పడుతుంది. వారంపాటు ఆ అమ్మాయి కనిపించదు అనుకున్నాడు. బెంగళూరు వెళ్ళిపోయాడు. రోజు ఆ అమ్మాయి గుర్తు వచ్చేది. ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపించేది. తను ప్రేమలో పడ్డాడు అనుకున్నాడు. వెళ్ళిన తరువాత ఆ అమ్మాయిని కలిసి ప్రపోజ్ చేద్దాం అనుకున్నాడు. వారం రోజుల గడిచిపోయాయి. తిరిగి వచ్చేశాడు. వెంటనే గబగబా బాల్కనీలోకి వచ్చాడు. వెతికాడు. ఆ అమ్మాయి కనిపించలేదు. లోపలికి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా ఆ అమ్మాయి వచ్చింది. హాయ్ అంటూ విష్ చేస్తూ చూశాడు. పక్కన ఒక వ్యక్తి ఉన్నాడు. ఇంచుమించు రిషి ఏజ్ ఉంటుంది. ఎవరు ఆ వ్యక్తి? ఆ అమ్మాయితో ఆ వ్యక్తి చాలా క్లోజ్గా మాట్లాడుతున్నాడు. రిషి వెంటనే లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుండి ప్రతిరోజూ ఆ వ్యక్తి వస్తున్నాడు. ఎవరా వ్యక్తి, ఆమెకి ఏమవుతాడు, ఇదే ఆలోచనలతో రిషికి ఆఫీస్ పనిమీద కూడా ధ్యాస ఉండటం లేదు. ఎక్కువగా బాల్కనీలోకి రావటం లేదు రిషి. ఆ అమ్మాయి మాత్రం వస్తుంది, చూస్తుంది. ఆ వ్యక్తి వచ్చినప్పుడు మాత్రం బయట కనపడదు. ఒకరోజు రిషి బాల్కనీలోకి వెళ్ళాడు. ఆ అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి హాయ్ అంటూ విష్ చేసింది. కానీ రిషి మనస్ఫూర్తిగా విష్ చేయలేకపోయాడు. ఆ వ్యక్తి ఆమె భర్తా? లేక లవరా? ఆమెకి మ్యారేజ్ అయిపోయిందా? ఆమె టైం పాస్ చేస్తుందా నాతో? ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాడు. దిగులుగా ఉంటున్నాడు. ఆ అమ్మాయిని మర్చిపోలేకపోతున్నాడు.